హలో అండి. ఈ వీడియోలో మీ అందరి కోసం పరమ పవిత్రమైన కృష్ణానది తీరాన వెలసిన అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి టెంపుల్ అయితే చూపిస్తున్నానండి. ఈ ముక్తేశ్వర స్వామివారు కొలువైన ఈ ముక్తేశ్వరపురం అనేది ఎగ్జాక్ట్ గా మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో అయితే ఉంటుందండి. మనం మ్యాప్ చూసుకున్నట్లయితే విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే రూట్ లో మనకి జగ్గేపేట అనే టౌన్ అయితే వస్తుంది. మనకి జగ్గేపేట టౌన్ నుంచి 10 కిలోమీటర్స్ లోపలికి ట్రావెల్ చేస్తే మనం ఈ ముక్తేశ్వరపురం అయితే చేరుకుంటాము. ఈ ఊరిని మనం ముత్యాల అని కూడా పిలుస్తామండి. ఇది ఒక పరమ పవిత్రమైన శైవ క్షేత్రము. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేనైతే ముందుగా కృష్ణానదిని చూపిస్తున్నానండి. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ముక్తి నొసగుతూ ముక్తేశ్వర స్వామి కొలుమై ఉన్నందువల్ల ఈ ఊరికి ముక్తేశ్వరపురం అని అలాగే ముత్యాల అనే పేరు అయితే వచ్చింది. కృష్ణ అవతల వైపు గుంటూరు జిల్లా, అలాగే పశ్చిమాన తెలంగాణ, ఉత్తర తూర్పుల్లో కృష్ణానది అయితే ఉంటుంది. కృష్ణమ్మ శ్రీశైలం నుంచి సాగర్ నుంచి పులిచింతల దాటుకొని ఈ ముత్యాలు అయితే చేరుకుంటుంది. ఇక్కడ 2 శివలింగాలు, 2 నందులు, ఒకే స్వామికి 2 ఆలయాలు అయితే మనకి దర్శనమిస్తాయి. మనం జూమ్ లో ఏదైతే ఆలయం చూస్తున్నామో అది కృష్ణ నది ఒడ్డున వెలిసిన ముక్తేశ్వర స్వామి ఆలయం అవగా ఇంకొక ఆలయం మనకి పైన అయితే కనిపిస్తుంది. అలా 2 ఆలయాలు అయితే ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది మీ అందరి కోసం నేను పైనుంచి వ్యూ అయితే చూపిస్తున్నానండి. సో ఆ టెంపుల్ కి వెళ్లాలంటే మనం కొన్ని స్టెప్స్ దిగి అలా కిందకి వెళ్లి ఆ టెంపుల్లో ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ పురాతనమైనదే కాకుండా బోల్డ్ అని విశేషాలు అయితే కలిగి ఉంటుంది. వెళ్లే దారిలో నాకైతే వినాయకుడి దర్శనం ఇచ్చారు. ఆయనకి దండం పెట్టేసుకుని ఇలా ముందుకు వెళ్లి మెట్లు దిగడం స్టార్ట్ చేశాను. మెయిన్ గా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే సంవత్సరంలో ఈ టెంపుల్ 6 మంత్స్ మాత్రమే తెరిచి ఉంటుందండి. మిగతా 6 నెలలు కూడా నదిలో మునిగి ఉంటుంది. ఆ సమయంలో ముక్తేశ్వరుని దేవతలు ఆరాధిస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ టెంపుల్ 6 మంత్స్ భక్తుల పూజలతోనూ అలాగే మిగతా 6 మంత్స్ దేవతా పూజలతో నిర్వహిస్తూ ఉంటారు. దేవతా పూజ అంటే ఏం లేదండి, కృష్ణానది వరదలు వచ్చినప్పుడు ఆ టైంలో ఏంటంటే టెంపుల్ అంతా కూడా వాటర్ లో మునిగిపోయి ఉంటుంది. సో అందువల్ల మహా ఋషులు దేవతలు పూజిస్తారని ఇక్కడ భక్తులైతే అలా నమ్ముతూ ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇక్కడ జంట నందులు ఉంటాయని చెప్పాను కదండి, చూస్తున్నారు కదా జంట నందులు ముందు శివలింగం చాలా అద్భుతంగా ఉంది. మనకి చాలా తక్కువ ప్లేసెస్ లో ఇలా జంట నందులు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆలయంలో కనిపించే 2 శివలింగాల్లో ఒకటి స్వామివారికి, రెండవది అమ్మవారికి ప్రతీతిగా భక్తులు నమ్ముతూ ఉంటారు. సో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక శివలింగమే కనిపిస్తుంది కదా. సో నేనైతే మీకు ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను, చూడండి లోపల ఎలా ఉంటుందో. సో ఇలా 2 అయితే ఉంటాయి, ఒకటి శివయ్యకి, ఇంకొకటి అమ్మవారిని. ఇక్కడ అమ్మవారిని కూడా శివలింగం రూపంలోనే మనం ఆరాధిస్తూ ఉంటాము. సో ఇక్కడ వచ్చేసి ఉత్తరవాహిని అయిన కృష్ణానదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తూ ఉంటారండి. అందుకే ఇక్కడ మహాశివరాత్రికి అలాగే కార్తీక మాసాలకి విశేషంగా భక్తులందరూ వచ్చి స్నానాలు చేసుకొని ఇక్కడ దీపాలు వెలిగించుకొని ముక్తేశ్వర స్వామి 2 గుళ్ళు, ఇప్పుడు నేను చూపించింది ఒక గుడి కింద, పైన ఇంకొక గుడి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఈ 2 చక్కగా దర్శనం చేసుకొని హ్యాపీగా అయితే తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం శివయ్యని ముక్తేశ్వర స్వామిగా, అమ్మవారిని భవానీ మాతగా కొలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం నదీ గర్భంలో ఉన్న ఆలయాన్ని అయితే చూసాం కదా. సో ఇలా మెట్లెక్కి పైకి వెళితే మనం భవానీ సమేత ముక్తేశ్వర స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పినట్లుగా ఇక్కడ 2 శివాలయాలు ఉంటాయండి. ఒకటి ఇందాక మనం చూసింది, ఇప్పుడు మనం చూడబోయేది. ఈ టెంపుల్ వచ్చేసి 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయము. అంటే ఈ క్షేత్రము 3వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం. త్రేతాయుగంలో పలువురు మునులు, ఋషులు ఈ తీర్థంలో ఆశ్రయం ఏర్పాటు చేసుకుని నిత్యం కృష్ణానదిలో స్నానం చేసి ఆ శివుణ్ణి కొలిచేవారని పురాణం. ఈ టెంపుల్ యొక్క చరిత్రను మనం సింపుల్ గా అయితే తెలుసుకుందాము. ఈ భవానీ ముక్తేశ్వర స్వామి అంటే ఈ లింగాన్ని మనకి బలిచక్రవర్తి ప్రతిష్ఠించారని ప్రతీతి. బాణాసురుని తండ్రి అయిన బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, స్వామి, కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఉన్న మానవాళికి ముక్తిని ప్రసాదించడం కోసం నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలిసి అందరినీ కాపాడుతూ ఉండాలని చెప్పేసి ఆయనైతే వరం అడుగుతారండి. అడిగిన వెంటనే మనకు తెలిసిందే కదా, శివయ్య బోలాశంకరుడు. వెంటనే దానికి అంగీకరించి శివుడు ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభూ అయితే కొలువై ఉన్నారు అని పురాణాలు అయితే మనకు చెప్తున్నాయండి. ఇది క్రీస్తు శతాబ్దం 12వ శతాబ్దానికి నాటి శాసనాలు ఇప్పటికీ మనకి టెంపుల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి.
ఇక్కడ పక్కనే చెన్నకేశవ స్వామి ఆలయం ఉండడం వల్ల ఇది హరిహర మహాక్షేత్రం అయ్యింది. ఇక్కడ కార్తీక మాసము అలాగే మహాశివరాత్రికి విశేష పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి. మెయిన్ గా కృష్ణా పుష్కరాల టైంలో ఎక్కడెక్కడి నుంచో మనకి భక్తులైతే వచ్చి స్నానం ఆచరించి అలాగే ఈ ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇంకా దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని చూసి ప్రశాంతంగా అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు. గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే ఏదో తెలియని అనుభూతి అయితే కలిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్తంభాలు, గోడలు అన్నీ ఎంత పురాతనమైనవో. నేను వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. బట్ శివయ్య అయితే నాకు దర్శనం ఇచ్చారండి. చాలా అద్భుతంగా అనిపించింది. మీకైతే ఇప్పుడు ఒక నందిని చూపిస్తాను చూడండి. ఇది ఎప్పటితో నంది, శివయ్య ముందు ఉన్న మన నంది అన్నమాట. చాలా బాగున్నారు కదా. అలాగే శివయ్యను కూడా జస్ట్ అలా అలా క్లిప్పింగ్స్ అయితే తీసుకొని దర్శనం అయితే చేసుకొని హ్యాపీగా బయటకైతే వచ్చేసాను. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగా చాలా అద్భుతమైన గుడి. అండ్ ఈ దగ్గరలోనే మనకి చెన్నకేశవ స్వామి టెంపుల్, అలాగే కోటిలింగాల క్షేత్రము మరియు వాసిరెడ్డి జమీందార్ల కోట కూడా ఉన్నాయి. వాటన్నిటి వీడియోస్ కూడా నేనైతే షూట్ చేశాను. తొందరలోనే అవి రిలీజ్ చేయబోతున్నాను. సో అందువల్ల మన వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కొత్తగా చూసే వాళ్ళు డెఫినెట్ గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసి మీరు డెఫినెట్ గా ఈ టెంపుల్ చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. బాయ్.